హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆల్ ఇన్ వన్ జశ్విత. ఈరోజు వీడియో ఏంటంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్గా మనం ఏదో ఒకటి తినడానికి ఇష్టపడతాం కదా. సో అట్లా ఈరోజు పొటాటో బాల్స్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ముందుగా అయితే ఒక 5 పొటాటోస్ని బాయిల్ చేసి దానికి మొత్తం పీల్ తీసి ఇట్లా స్మాష్ అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ స్మాష్ చేసిన దాంట్లోకి 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే వేసేసుకోవాలి. అండ్ దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. మంచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు అయితే వేసుకోవాలి. అండ్ అందులోకి జీలకర్ర పౌడర్ ఇంకా ధనియా పొడి వేసుకోవాలి. ఇది ఐస్ క్రీమ్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే, ఎందుకంటే అది కరివేపాకు కాబట్టి జస్ట్ ఇండియన్ థింగ్స్. ఇప్పుడు ఈ కరివేపాకుని మంచిగా చిన్న ముక్కలా చేసుకోవాలి, ఎందుకంటే చూడడానికి బాగుంటాయి, ఇంకా తింటుంటే కూడా బాగుంటుంది అనమాట పళ్ళకు తాకుతూ. ఇప్పుడు అంతా మొత్తం కలుపుకోవాలన్నమాట. మేమైతే సాల్ట్ లాస్ట్కి వేసుకున్నాం, మర్చిపోయాం కాబట్టి. ఇందులో ఎలాంటి వాటర్ అవసరం లేదు, ఎందుకంటే పొటాటోలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మంచిగానే మిక్స్ అయిపోతుంది. ఒక ముద్దలాగా చేసేసుకోవాలి, చూపిస్తున్నట్టుగా చేసుకున్నాక మీ ఇష్టమైన షేప్లో అయితే చేసుకోవాలి. మేము రౌండ్గా అయితే చేసుకుంటున్నాము. రౌండ్ కాదు, ఇంకా ఇట్లా ఫింగర్స్ లాగా కూడా వేసుకుంటున్నాము. పొటాటో ఫింగర్స్ అంటే ఇవే కాకుండా మీకు ఇష్టం వచ్చిన షేప్ కూడా చేసేసుకోవచ్చు. కాకపోతే ఆయిల్లో వేయడానికి కొంచెం కన్వీనియంట్గా ఉండేటట్టయితే చూసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మంట పెట్టి దానిపైన ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోయాలన్నమాట. ఇప్పుడు తన చేతి ఈగర్గా వెయిట్ చేస్తుంది ఎప్పుడు తిందామని. సో ఇప్పుడు డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఒకవేళ ఆయిల్ ఎక్కువ ఉంటే అందులో మునిగిపోతే, ఇట్లయితే కొంచెం టైం పడుతుంది అనమాట. కాకపోతే బాగానే తొందరగానే అయిపోతుంది. ఒకవేళ మీరు కొంచెం ఇట్లా వెడల్పుది పెట్టుకుంటే తొందర అవుతుంది, ఎందుకంటే ఒకటేసారి మనం ఒక 8-9 అయితే వేయచ్చు కాబట్టి. సో ఇవన్నీ మొత్తం బ్రౌనిష్ కలర్ రావాలన్నమాట. లైక్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ బాగా, అంటే పునుగులు తెలుసు కదా, దానికన్నా ఇంకొంచెం డార్క్ రావాలి, ఈ కలర్ రావాలి. సో అట్లా అన్నీ అయితే ఫ్రై చేసుకోవాలి. మంచిగా క్రంచీగా ఉంటాయి అన్నమాట. అవి వేసుకున్నాక ఇవైతే వేసేసుకోవాలి ఫింగర్స్. ఇవైతే ఫ్రెంచ్ ఫ్రైస్ రాగానే ఉన్నాయి చూడడానికి. ఇంకా చూడండి, ఈ కలర్ అయితే రావాలి. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే రెండు సూపర్ ఉన్నాయి అనమాట టమాటో కెచప్తోని. అసలు ఈ రెసిపీని ఎవ్వరు మిస్ అవ్వదు, ఖచ్చితంగా ట్రై చేయండి. అంతే. ఇంక వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.